ఆయనకేంటంటే కొంత ధైర్యం నింపాలనుకుంటాను వెళ్తున్నాడు, ధైర్యం నింపాలని వెళ్తున్నాడు. కానీ ప్రజలకు ఏదంటే కేడర్లో కూడా ఆయన మీద నమ్మకం పోయింది. రాజ్యసభ సభ్యులు నీ పక్కన ఉన్న అనుంగులు కూడా పార్టీలో రాజీనామాలు చేస్తున్నారు. ఈరోజు చాలామంది పార్టీలోకి వస్తూ ఉంటున్నారు. ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు, ముఖ్యమైన నాయకులు కూడా పార్టీలోకి వస్తున్నారు. ప్రభుత్వం అది ఎస్ఆర్ని గేటు తీస్తే మాత్రం రావడానికి చాలామంది ఉన్నారు. మిలాఖత్తు ఇవన్నీ కూడా నీకు తెలిసిన విద్యలే. ఆ రోజు ఉన్నావు, నువ్వు ఆ రోజు లోపల ఉండి నడిపావు, ఈరోజు బయట ఉండి నడపాలనుకుంటున్నావు, ధైర్యం చెప్పాలనుకుంటున్నావు. కానీ ప్రజలైతే మాత్రం గమనిస్తున్నారు. ఈరోజు 11కి వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా అర్థం కావట్లా. మీరు చూశారు చాలాసార్లు. రేపు సంక్రాంతికి వస్తున్నాడు, జనవరి అన్నారు, అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరి అయింది, శివరాత్రి వస్తుంది. ప్రజలు కూడా నువ్వు వస్తే రావట్లేదని చెప్పి మన ధర్నా అన్నాడు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అన్నాడు. ఎందుకు ధర్నా అన్నాడో, ఎందుకు చేసో నాకు అర్థం కాల. మేము ఫీజు రియంబర్స్ బకాయిలు మేము ఇచ్చాం. 800 కోట్లు మేము బకాయిలు మేము చేసిన తర్వాత నువ్వు ధర్నా అంటావే. నువ్వు పెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టావు 3000 కోట్లని. అది నువ్వు నీ బకాయి లేక నువ్వు ఒప్పుకున్నాడుగా పరోక్షంగా. ఫీజు రియంబర్స్మెంట్ ఇంత ఇవ్వాలని మీరే మాట్లాడుతున్నారంటే బకాయిలు నువ్వు పెట్టుకుని ఒప్పుకున్నావుగా. నీకు మ్యాండేట్ ఇచ్చిన 5 ఏళ్లలో పూర్తి చేయాలి కదా. ఎందుకు బకాయిలు పెట్టిపోయావు? ఇవన్నీ చేతగాక అసమర్థులై మా మీద బుర్ర చల్లుతావా? అంటే జనాలు అమాయకులు అనుకుంటున్నావా? ఈరోజు ఈ సంవత్సరం డబ్బులు బకాయిలు మేము విడుదల చేసాం. మరి నువ్వు సకాలంగా విడుదల చేసే ఆ బకాయిలు ఎందుకు ఉన్నాయి? నీ అప్పులు తీర్చమని అడుగుతున్నాం. మేము తీరుస్తాం. మేము ప్రజల మీద భారం మోపం. ప్రభుత్వం అనేది బాధ్యతగా ఏ ప్రభుత్వంలో చేసినటువంటి పనులకు బిల్లులు తెలుగుదేశం కార్యకర్తలు చేశారని చెప్పేసి రోడ్డు బిల్లు ఆపావు. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుకున్న ఇళ్ళకని చెప్పి రూపాయి పడ్డ వాటికి కూడా ఇళ్ళ బిల్లులు ఆపావు. మేము అటు ఆపట్ల.